డబ్ల్యూడిఎంలో వాడుతున్న ఆపరేటర్ల గురించి ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే డబ్ల్యూడిఎం ఇన్పుట్ తీయదలుచుకున్న, మెయింటెనెన్స్ పర్పస్ ఇన్పుట్ తీయదలుచుకున్న, పెట్టదలుచుకున్నా సరే దయచేసి కీ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు నేను కీ ఆఫ్ చేసి ఉంది, నేను ఇన్పుట్ తీసాను. మళ్ళీ దీన్ని ఇట్లా మళ్ళీ పెట్టాలంటే దీనికి ఏమైనా డస్ట్ కానీ ఏమైనా అనిపిస్తుంది, మీకు దుమ్ము ఉంది అనుకుంటే మీరు ఇట్లాంటి టిష్యూ పేపర్ వాడండి. టిష్యూ పేపర్తో ఈ ముంగడ ఈ ఇన్నర్ కోర్, ఈ కోర్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ మీకు టెక్నికల్గా నేను వీడియో చూపిస్తాను. ఈ కోర్ని క్లీన్ చేసుకోరు, ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టండి. స్ప్రే మాత్రం కొట్టకండి. ఎప్పుడైనా డబ్ల్యూడిఎం పోర్ట్ ఈ లోపల కానీ ఈ కనెక్టర్కి కానీ స్ప్రే కొట్టకండి దయచేసి, ఓకేనా. ఇప్పుడు నేను ఇన్పుట్ కీ బంద్ చేసి ఉంది, నేను ఇన్పుట్ బంద్ చేశాను, కీ పెట్టాను. ఇప్పుడు నేను కీ ఆన్ చేస్తున్నాను. సెకండ్ స్టెప్ వచ్చి, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి మీరు ఈ 19 dBm అని వచ్చేటప్పటికి హై పవర్ పంపులేజర్స్ ఉంటాయి. ఇవి మీరు ఎప్పుడైనా సరే దయచేసి ఎప్పుడైనా సరే ఇన్పుట్ని మీరు ఒక అవుట్పుట్ని దయచేసి చెక్ చేసుకోవాలనుకున్నా సరే తీసి పెట్టేటప్పుడు అవుట్పుట్లో కూడా సేమ్ ప్రాసెస్. మీరు 19 dBm పెట్టేటప్పటికి మీరు ఫస్ట్ టైం మీరు ఎక్కడైనా ఫస్ట్ కప్లర్ దగ్గర మీరు స్పైసింగ్ చేసినప్పుడు కానీ ఈ కొన దగ్గర కానీ మీరు చూస్తే స్పార్క్ వస్తుంది. ఎందుకంటే ఈ స్పార్క్ రెండు ఇటు సైడ్ స్పార్క్ వస్తుంది. ఇప్పుడు మీరు అవతల సైడ్ 19 dBm పాస్ అవుతుంది లోపల కప్లర్ నుంచి, మీరు ఇన్సైడ్ పెట్టడం వల్ల ఏంటంటే స్పార్క్ అవుతుంది. ఆ స్పార్క్ అయితే లోపల కనెక్టర్ ఏమవుతుంది అన్నది నేను మీకు ఒకసారి ఒక ఇమేజ్ చూపిస్తాను, చూడండి. మీరు నేరుగా 19 dBmలో పవర్ ఉన్నప్పుడు అవుట్పుట్లో డైరెక్ట్ ప్యాచ్ కాడ పెడితే ఫస్ట్ లోపల ఉన్న కప్లర్ కనెక్టర్ ఈ విధంగా ఉంటుంది. ఈ పేరోల్ అంటారు, ఆ పేరోల్ కనెక్టర్ సెంటర్ చెక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు 19 dBmలో పెడితే ఈ విధంగా కనెక్టర్ బర్న్ అవుతుంది. ఇట్లా బర్న్ అయ్యడం మూలంగా మీ అవుట్పుట్ ఏమవుతుంది 17కో 13కో 14కో ర్యాండమ్ మీ పవర్ లెవెల్ అనేది తక్కువ అయిపోతుంది. అందుగురించి దయచేసి మీరు నేరుగా ప్యాచ్ కార్డ్ని పెట్టకండి. ప్యాచ్ కార్డ్ని నేరుగా పెట్టాలంటే నేను మెయింటెనెన్స్ ఆప్షన్ చెప్తాను, ఆ విధంగా చేయండి. ఈ 19.5 dBm ఉంది. ఇప్పుడు ఒకటి చేయాలని తలుచుకుంటే కీ బంద్ చేసుకోండి. కీ బంద్ చేసుకొని నేను ఇప్పుడు ఇంకో పోర్ట్లో పెట్టాలనుకోండి, ఈ పోర్ట్లో చెక్ చేయను, కీ బంద్ చేసి ఉంది. ఇప్పుడు నేను ఈ పోర్ట్లో ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను కీ బంద్ చేశాను, కీ ఆన్ చేశాను. ఓకే, 19 dBm వచ్చి. కానీ ఈ విధంగా ప్రతిసారి ఒక అవుట్పుట్ టెస్టింగ్ చేయడం కొరకు ప్రతిసారి మీరు కీ బంద్ చేయడం మూలంగా ఈ ఉన్న పోర్ట్లో ఉన్న అవుట్పుట్లో ఉన్న కస్టమర్లు కూడా డిస్టర్బెన్స్ అవుతారు. ఆ డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలంటే మెయింటెనెన్స్ ఆప్షన్ అని ఉంటుంది. ప్రతి డబ్ల్యూడిఎంలోని మెయింటెనెన్స్ ఆప్షన్ అని ఉంటుంది. ఇప్పుడు నీకు ఎంత ఉంది, ఇది 19 dBm ఉంది. 19 dBmలో ఖచ్చితంగా మీరు స్పార్క్ అన్నది ఖచ్చితంగా స్పార్క్ హై పవర్ పంపులు ఎవరు ఉన్నది కాబట్టి మీకు ఖచ్చితంగా 15+ ఉంటే ఖచ్చితంగా స్పార్క్ అవుతుంది. ఆ స్పార్క్ అయినప్పుడు ఇంతకుముందు మీకు వీడియోలో తీసినప్పుడు అట్లా కనెక్టర్ అన్నది బర్న్ అవుతుంది. అట్లా బర్న్ కాకుండా ఉండాలంటే మీకు ఇక్కడ మేము 6 dB అటెన్షన్ ఇచ్చాను. నేను ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి 19.2 ఉంది, డిస్ప్లేలో 19.2 ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తాను, మెయింటెనెన్స్ పర్పస్ 6 dB అటెన్షన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 6 dB అటెన్షన్ వేసాను. ఇక్కడ చూడండి పవర్ మీటర్లోని మీకు 13 dBmకి వస్తుంది. ఈ 13 dBmలో మీరు అప్పుడు నేరుగా చెక్ చేసుకోవచ్చు పోర్ట్లోని. అప్పుడు మీకు లైన్ డిస్టర్బెన్స్ కాదు, మీరు వేరే. ఇప్పుడు చూడండి 13.47, నేను చూడండి ఇంకో పోర్ట్లో. ఇప్పుడు మీరు డైరెక్ట్ పెట్టుకోవచ్చు ఎన్నిసార్లు అని, ఏ పోర్ట్కైనా సరే 13.48. ఇప్పుడు ఏంటంటే ఈ 13లో ఏంటంటే పవర్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మీరు నేరుగా పెట్టినా ఏం కాదు. అదే మీరు 19 dBmలో పెట్టారనుకోండి, ఇందాక మీకు చూపించిన వీడియో ప్రకారం బర్న్ అవుతుంది. దయచేసి మీరు 6 dB అటెన్షన్ అనేది వేసుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇంత అటెన్షన్ ఎంత 13.60. మీకు మళ్ళీ అనేది 19 అనేది మీకు డౌట్ అని ఉంటే నేను 6 dB ఇంతకుముందు మీకు ఇక్కడ అటెన్షన్ వేసాను, అటెన్షన్ తీసేస్తున్నా. 6 dB అటెన్షన్ అన్నది తీసేస్తాను. చూడండి 6 dB అటెన్షన్ తీసేసాను, 19 dBm అవుతుంది. ఒకవేళ మీకు కీ బంద్ చేస్తే ఖచ్చితంగా వేరే ట్రంక్ లైన్స్ ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అవుతాయి. వేరే కస్టమర్లు డిస్టర్బెన్స్ పెట్టకుండా మీరు ఖచ్చితంగా ఆ పోర్ట్ని ఖచ్చితంగా చెక్ చేయాలన్నప్పుడు ఈ 13 dB అటెన్షన్ వేసుకోండి. మీరు ఎట్లా మీరు మెయింటెనెన్స్ ఎఫ్టీటీహెచ్ చేసిన -2 -3 మెయింటైన్ చేస్తారు. ఇంకో 6 dB అటెన్షన్ వేయడం మూలంగా
-2 ఇచ్చారనుకో -8 వస్తుంది, -9 వస్తుంది. అందుగురించి మీరు కస్టమర్ ప్లేస్లో -15 dB అటెన్షన్ వేస్తున్నారు కదా, -15 dB అటెన్షన్ 1550 సపోర్ట్ చేసేది, అది ఈ విధంగా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? ఈ -15 -10 -18 dB తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఇట్లా అటెన్షన్ మెయింటెనెన్స్ పర్పస్ అటెన్షన్ వేసుకున్నప్పుడు అక్కడ ఆ కస్టమర్లో కూడా మీకు ఆల్రెడీ -15 వరకు పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి సిగ్నల్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. -3 ఉన్న ప్లేస్లోని -9 అవుతుంది, -2 +1 మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, 6 -7 అవుతుంది. మీకు సిగ్నల్ ఏముండదు, ఒక 5 dB 6 dB వేరియేషన్ అవుతుంది. అదేవిధంగా ఆపరేటర్లకి కొన్ని WDMలు మీకు -5 +10 వరకు సపోర్ట్ చేస్తాయి, కొన్ని -10 +10 వరకు పనిచేస్తాయి. కానీ ఈ -10 +10 అన్నది ఏంటంటే మీ నెట్వర్క్లో ఎమర్జెన్సీ పర్పస్ -7 -8 నైట్ టైం ఎక్కడో ఫైబర్ టైట్ అయింది సిగ్నల్ ఏంటంటే పర్వాలేదు. కానీ ఖచ్చితంగా అన్నది ఏంటంటే మీ సిగ్నల్ మంచి క్వాలిటీ సిగ్నల్ మెయింటైన్ చేయాలనుకుంటే -3 +3 వరకే మెయింటైన్ చేయండి. అంటే 0 మెయింటైన్ చేస్తే ±2 -3 అయినా సరే మీకు కరెక్ట్గా MER BR అన్నది మీ కస్టమర్ ప్లేస్లో మంచిగా వస్తుంది. లేదు దీనికి -10 ఆప్షన్ ఉంది కదా అని -10 పెడితే మీకు ఓవర్ గెయిన్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే మీరు కస్టమర్ ప్లేస్లోని మీరు పాత నోడ్లని మీకు తెలిసినట్టుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. -2 నోడ్కి ఇచ్చారు, మీరు అవుట్పుట్ 90 95 98 అవుట్పుట్ పెడతారు. అది -2 ఇచ్చింది -5 అయింది అనుకోండి, ఏమవుతుంది, గెయిన్ తక్కువ అవుతుంది. మీరు 95 98 పెట్టింది, అది 98 90 85గా అయిపోతుంది. అదే ప్లస్ పెట్టినప్పుడు ఏమవుతుంది, 95 అన్నది మీరు 95 అవుట్పుట్ పెట్టినది -2లో ఇచ్చినప్పుడు 95 అవుట్పుట్ పెడితే అది +2కో +3కి వెళ్ళినప్పుడు అది ఏమవుతుంది, 100 పైన వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, MER BR అనేది ఫ్లక్చుయేషన్ అవుతుంది. సేమ్ అట్లానే మీరు కూడా ఒక లెవెల్ అనేది మెయింటైన్ చేసుకోండి. మీరు -2 మెయింటైన్ చేస్తారా, 0 మెయింటైన్ చేస్తారా, +1 మెయింటైన్ చేస్తారా, మెయింటైన్ చేయండి. +3 నా సజెషన్ ఏంటంటే +3 -3 ఈ మధ్య లోపల ఏమన్నా 0 మెయింటైన్ చేసారు అనుకోండి, మీ దాంట్లోని AGC కంట్రోల్ అని ఉంటుంది WDMలోని. వేరే దాంట్లో ఉన్నదో లేదో మనకు తెలియదు, ప్రతి దాంట్లో మ్యాక్సిమం హయ్యర్ కంపెనీస్ దాంట్లో మాత్రం AGC కంట్రోల్ అని ఉంటాయి. AGC కంట్రోల్ 0 ఇచ్చినప్పుడు +3కి వెళ్ళినా -3కి వెళ్ళినా మీ అవుట్పుట్ లైన్ మీద ట్రంక్ లైన్లో పెట్టిన గెయిన్ అన్నది అట్లానే ఉంటుంది. మీరు 95 పెడితే 95 అనేది ఖచ్చితంగా 1 dB ఎక్కువ తక్కువ అయినా సరే అంతే ఉంటుంది. అది ఎప్పుడో -7కో -8కో ఈ WDM మీది సపోర్ట్ చేస్తుంది ఎమర్జెన్సీ పర్పస్. కానీ అంత పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం నాయిస్ జనరేట్ అవుతుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. అదేవిధంగా ఇంకొకటి, మీరు పవర్ మీటర్లని ప్రతి పవర్ మీటర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. నా దగ్గర చూడండి, ఈ రకరకాల పవర్ మీటర్లు ఉన్నాయి. ఒకటి 800 రూపీస్ పవర్ మీటర్ ఉంది, ఇది 2000 పవర్ మీటర్ ఉంది, ఇది 1500 పవర్ మీటర్ ఉంది, 1500 పవర్ మీటర్ ఉంది. ఈ పవర్ మీటర్ వచ్చి 12,000 ఉంది. దీనికంటే ఎక్స్పో కానీ డివైజర్ పవర్ మీటర్లు కానీ 22,000 పవర్ మీటర్స్ ఉన్నాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇన్పుట్ సెన్సిటివ్ చిప్ లెవెల్ని బట్టి ఉంటుంది. కానీ ఈ పవర్ మీటర్లన్నీ అక్యురేట్ సమానం అని చెప్పలేము. మీరు ఈ పవర్ మీటర్ ఖచ్చితంగా ఉంది, నీ పవర్ మీటర్ కరెక్ట్గా ఉందా, లేకపోతే పవర్ మీటర్లో ఏమైనా ± ఉన్నదో తెలుసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఏ WDM అయినా సరే మీకు ఇన్పుట్లోని ± మీకు ఎంత చూపిస్తుంది, +1 చూపిస్తుందా, +2 చూపిస్తుందా, ఫస్ట్ ఆ ఇన్పుట్లో కరెక్ట్గా పారామీటర్ చూసుకోండి. అదే మీ DB మీటర్కి మీ పవర్ మీటర్కి ఇచ్చి చెక్ చేసుకోండి. సేమ్ వచ్చింది అనుకోండి, ఓకే మీ పవర్ మీటర్ కరెక్ట్గా ఉన్నట్టు. అది సేమ్ అప్పుడు మీ అవుట్పుట్లో కూడా 19 dBm వస్తుంది. లేదు ఇక్కడ మీది ఇది ఎగ్జాంపుల్ ఇక్కడ మీ -0.3 ఉంది, ఇది -2 చూపిస్తుంది, -3 చూపిస్తుంది. అంతా మీరు -2 dB క్యాలిక్యులేట్ చేసుకొని మీది 2 dB తక్కువ చూపిస్తుందని క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోండి. మీరు కంగారు పడి టెన్షన్ అయ్యి 19 dBmలో ఉన్న అవుట్పుట్ని పదే తీసి పెట్టుకొని నేరుగా ఎప్పుడు పెట్టకండి. నేను చెప్పినట్టుగా ఎప్పుడైతే ఒకటి ఆప్షన్ 1 మీరు కీ బంద్ చేసుకొని పెట్టుకోండి. కీ బంద్ చేసి ఆప్షన్ పెట్టుకోవాలంటే ఇప్పుడు వేరే నెట్వర్క్ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి దాని గురించి మీ WDMలో మెయింటెనెన్స్ ఆప్షన్ అని ఉంటుంది, 6 dB అటెన్షన్. ఈ 6 dB అటెన్షన్ వేసుకోండి. అప్పుడు మీరు నేరుగా ఎన్నిసార్లు అయినా సరే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేరుగా మీరు వేసుకోండి. ఇది 19.45 ఉంది. మళ్ళీ నేను ఇంకోసారి అటెన్షన్ వేసుకుంటున్నా. ఇక్కడ 6 dB అటెన్షన్, 6 dB అటెన్షన్ అనేది తక్కువ అవుతుంది చూడండి, 13.5 వస్తుంది. మీకు 15 లోపల ఉన్న పవర్ సిగ్నల్ ఎప్పుడు మీరు నేరుగా పెడితే బర్న్ కాదు, మీ కనెక్టర్ కూడా ఇబ్బంది కాదు. ఇప్పుడు మీరు ఇట్లా పెట్టండి 13.62. మీరు నేరుగా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా అటెన్షన్ వేసుకొని చెక్ చేసుకోండి.
ఇప్పుడు నేను అగ్నేషన్లో వేసాను చూడండి, అగ్నేషన్ వేసినప్పుడు ఇక్కడ మీకు రెడ్ ఎర్రర్ చూపిస్తుంది. ఈ రెడ్ ఎర్రర్ మళ్ళీ తీసేసుకొని అగ్నేషన్లో ఉన్నట్టు ఈ రెడ్ ఎర్రర్ ఉన్నప్పుడు మళ్ళీ నేను అగ్నేషన్ తీసేసిన. ఇంతకుముందు 13.5 ఉండే 19 అవుతుంది. ఓకే, మా కంపెనీ అనే కాదు, ఏ కంపెనీ అయినా సరే ఖచ్చితంగా ఇదే పారామీటర్స్ వాడండి. వాడితే ఖచ్చితంగా మీ WDM అనేది కొంచెం లాంగ్ లైఫ్ పనిచేస్తుంది, మీకు కూడా ఇబ్బంది ఉండదు. ఒక పోర్ట్ తక్కువ వస్తుంది, రెండో పోర్ట్ తక్కువ వస్తుంది అని అనొద్దు. ఓకేనా, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి.